హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ పిఎస్ వెల్కమ్ టు పిఎస్ విద్య సాధన. నేటి విద్యా ఉద్యోగ అంశాల్లో భాగంగా ఎన్నవ చెస్ ఒలింపియాడ్లో భారత్కు స్వర్ణాలు వచ్చాయి. సెప్టెంబర్ 23 యొక్క ప్రత్యేకత ఏంటిది? క్రీడాకారుల యొక్క వివరాలు. చదరంగంలో స్వర్ణ చరిత్ర. ఒలింపియాడ్లో భారత్ పసిడి డబుల్, అర్జున్ హారిక కీలక పాత్ర. హంగేరీ రాజధాని బుడాపెస్ట్లో జరిగిన చదరంగంలో భారత్ ఎన్నో ఘనతలు సాధించింది, మరెన్నో ట్రోఫీలు గెలిచింది. కానీ ఈ విజయం ఎంతో ప్రత్యేకం. ఎంతో కఠినమైన పోటీ ఉండే ఈ చెస్ ఒలింపియాడ్లో భారత్ అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఒత్తిడిని తట్టుకుంటూ మన క్రీడాకారులు చిరస్మరణీయ ప్రదర్శన చేశారు. భారత అబ్బాయిలు జట్లు 2 విజేతలుగా నిలిచాయి. అర్జున్ ఇరిగేసి పెంటాల హరికృష్ణ, గుకేష్ ప్రజ్ఞానంద, విదిత్ గుజరాతీలతో కూడిన పురుష జట్టు ఓపెన్లో విభాగంలో టైటిల్ గెలిచింది. ఈ బృందంలో అర్జున్ హరికృష్ణ తెలుగు వాళ్ళు ఆదివారం చివరిదైన 11వ రౌండ్లో పురుషుల జట్టు స్లోవేకియాపై గెలిచి విజయం సాధించింది. మహిళల జట్టు కూడా అంతే తేడాతో అజర్బైజాన్పై గెలిచి ట్రోఫీని అందుకుంది. మరి అమ్మాయిలు ఇటు అబ్బాయిలు 2 జట్లు స్వర్ణాలు సాధించడం భారత్కు గర్వించదగ్గ విషయం. బంగారు బాబులు, పసిడి రాణులు చరిత్ర సృష్టించిన భారత్ చెస్ ఒలింపియాడ్లో తొలిసారి స్వర్ణాలు సొంతం. ఛాంపియన్లుగా పురుష జట్లు, మహిళా జట్లు అని చూడవచ్చు. ఈ క్రీడల వేదిక చూసుకున్నట్లయితే బుడాపెస్ట్, హంగేరీ రాజధాని బుడాపెస్ట్లో జరిగినాయి. మరి అమ్మాయిలు ఎవరిపైన గెలిచారు, అబ్బాయిలు ఎవరిపైన గెలిచారు అని చూసుకున్నట్లయితే అబ్బాయిలు స్లోవేకియాపై గెలిచి విజయం సాధించారు. అమ్మాయిలు అజర్బైజాన్పై గెలిచి విజయాన్ని అందుకున్నారు. ఈ విజయంలో ప్రముఖ పాత్ర వహించిన గుకేష్, దివ్య, ప్రజ్ఞానంద, వైశాలి బుడాపెస్ట్లో జరిగిన 45వ ఒలింపియాడ్లో భారత చెస్ యువత సత్తా చాటులో భాగంగా భారత హాకీ జట్టులోని క్రీడాకారుల గురించి తెలుసుకుందాం. భారత హాకీ జట్టు గోల్ కీపర్ అయినటువంటి కృష్ణన్ పాఠక్ గోల్ కీపర్, అదేవిధంగా సూరజ్ కర్కేరా భారత హాకీ ప్లేయర్, తర్వాత భారత హాకీ ప్లేయర్ అయినటువంటి హర్మన్ ప్రీత్ సింగ్, అదేవిధంగా అమిత్ రోహిదాస్, తర్వాత హర్మన్ ప్రీత్ సింగ్, గుజరాత్ సింగ్, తర్వాత సంజయ్ అమీర్ అలీ ఇద్దరు, తర్వాత అక్షర్దీప్ సింగ్, తర్వాత మన్ప్రీత్ సింగ్, తర్వాత శ్యామేష్ సింగ్, తర్వాత సుమిత్, తర్వాత మహమ్మద్ రాహెల్ ముసేన్, తర్వాత రాజ్ కుమార్ పాల్, తర్వాత హార్దిక్ సింగ్, తర్వాత వివేక్ సాగర్ ప్రసాద్, తర్వాత జిత్ సింగ్ హుడాల్, తర్వాత సుజిత్ సింగ్, తర్వాత అభిషేక్, తర్వాత దిల్ప్రీత్ సింగ్. భారత హాకీ జట్టులోని ప్లేయర్స్ గురించి తెలుసుకోవచ్చు. క్రీడాకారు పేరు ఇచ్చి ఏ క్రీడకు సంబంధించిన ఆటగాడు అని అడగడం జరుగుతుంది, కాబట్టి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. హాకీ మన జాతీయ క్రీడ కాబట్టి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు భారత గోల్ఫ్ క్రీడాకారుల గురించి తెలుసుకుందాం. మరి గోల్ఫ్ క్రీడాకారులలో చూసుకున్నట్లయితే చాలామంది అయితే ఉన్నారు. ఒక్కొక్కరి గురించి తెలుసుకుందాం. అనిర్బన్ పూణేకు, మహారాష్ట్రకు చెందిన వ్యక్తి, గోల్ఫ్ క్రీడాకారుడు. తర్వాత ఆదిత్ అశోక్ బెంగళూరుకు, కర్ణాటక చెందిన వ్యక్తి. తర్వాత దీక్షా దాగర్ హర్యానాకు చెందిన గోల్ఫ్ క్రీడాకారిణి. తర్వాత వెస్సా మాలిక్ వచ్చేసి హర్యానాకు చెందిన గోల్ఫ్ క్రీడాకారిణి. శుభంకర్ శర్మ యూపీకి చెందిన వ్యక్తి, గోల్ఫ్ క్రీడాకారుడు. గగన్జీత్ భుల్లార్ పంజాబ్కి చెందిన వ్యక్తి. జ్యోతి రంధావా న్యూఢిల్లీకి చెందిన గోల్ఫ్ క్రీడాకారుడు. మరొక గోల్ఫ్ క్రీడాకారుడు అర్జున్ అట్వాల్ కోల్కతాకు చెందిన వ్యక్తి. మరొకరు శివ్ కపూర్ న్యూఢిల్లీకి చెందిన వ్యక్తి. తర్వాత ఘేజ్ గౌరవ్ న్యూఢిల్లీకి చెందిన వ్యక్తి గోల్ఫ్ క్రీడాకారులు. సెప్టెంబర్ 23 యొక్క ప్రత్యేకతలో భాగంగా సెప్టెంబర్ 23 భూమధ్యరేఖపై సూర్యుడు నిట్ట నిలువుగా ఉండే రోజు. సెప్టెంబర్ 23న భూమధ్యరేఖపై సూర్యుడు నిట్ట నిలువుగా ఉండి ప్రపంచవ్యాప్తంగా పగలు రాత్రి సమానంగా ఉండే రోజు సెప్టెంబర్ 23. మరి సెప్టెంబర్ 23, మార్చి 21న ఈ 2 రోజులు ప్రపంచవ్యాప్తంగా పగలు రాత్రి సమానంగా ఉంటాయి. ఈ 2 రోజులను విషవత్తులు అని అంటారు. మరి ప్రపంచవ్యాప్తంగా పోల్చినప్పుడు సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నప్పుడు మార్చి 21, సెప్టెంబర్ 23 ఈ 2 రోజులు ప్రపంచవ్యాప్తంగా
పగలు రాత్రి సమానంగా ఉంటాయి కాబట్టి ఈ 2 రోజులను విషవత్తులు అని పిలుస్తారు. తో పోల్చి చూసినప్పుడు దక్షిణార్ధగోళంలో శీతాకాలం అవుతుంది. 6 నెలల తర్వాత పరిస్థితి మారుతుంది. ఉత్తరార్ధగోళంలో శీతాకాలం, దక్షిణార్ధగోళంలో వేసవికాలం అవుతాయి. మార్చి, సెప్టెంబర్ వంటి కొన్ని నెలల్లో సూర్యుడు నేరుగా భూమధ్య రేఖపై ఉన్నప్పుడు ఉత్తరార్ధ, దక్షిణార్ధగోళాలకు ఒకే మోతాదులో సూర్యుడి నుంచి వేడిమి లభిస్తుంది. కాబట్టి పగలు రాత్రి సమానంగా ఉంటాయి. కావున ఈ 2 రోజులను విషవత్తులు అని పిలుస్తారు. సెప్టెంబర్ 23, మార్చి 21 భూమి అక్షం వంగి ఉండటం, గోళాకారంగా ఉండటం, దాన్ని కలిసి భూమి మీద సూర్యుడి ఉష్ణోగ్రత విస్తరణ ఎలా ప్రభావితం చేస్తుందో చూడవచ్చు. సూర్యకిరణాలు భూమి ఉపరితలాన్ని తాకినప్పుడు సూర్యుడికి నేరుగా ఉన్న ప్రాంతంలో నిటారుగా, మిగిలిన ప్రాంతంలో కొంత కోణంతో పడతాయి. 2 ధ్రువాల వైపుకు వెళ్తున్న కొద్దీ ఈ కోణం పెరుగుతుంది, అంటే ఉష్ణోగ్రత తగ్గుతుంది. సూర్యకిరణాలు నిటారుగా పడే ప్రాంతంలో వేడి ఎక్కువగాను, కోణంలో పడే ప్రాంతంలో వేడి తక్కువగాను ఉంటుంది. కావున ధ్రువాల వద్ద ఉష్ణోగ్రత తక్కువగాను, భూమధ్యరేఖ ప్రాంతంలో ఉష్ణోగ్రత ఎక్కువగాను ఉంటుంది. జూన్ 21న కర్కట రేఖపై సూర్యుడు, మార్చి 21, సెప్టెంబర్ 23న భూమధ్యరేఖపై సూర్యుడు, డిసెంబర్ 22న మకర రేఖ మీద సూర్యుడు, మార్చి 21, సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా పగలు రాత్రి సమానంగా ఉంటాయి. కాబట్టి ఈ 2 రోజులను విషవత్తులు అని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఈ సెప్టెంబర్ 23 యొక్క ప్రాముఖ్యత. ఇవి నేటి విద్యా ఉద్యోగ సంబంధించిన అంశాలు. క్రీడలకు సంబంధించిన వాటికి సంబంధించిన రాష్ట్రాలు, క్రీడాకారులు, ఏ విభాగానికి సంబంధించిన ఏ క్రీడాకారులు, ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు. థ్యాంక్ యూ.